డ్రైవింగ్లో నిర్లక్ష్యం, రోడ్డు నియమ నిబంధనలు పాటించకపోవటం కారణం ఏదైనా సరే ప్రతినిత్యం చాలా చోట్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఎంతోమంది తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. ఎందరో తల్లిదండ్రులకు గర్భశోకం మిగులుతుంది. ఈ నేపథ్యంలో రోడ్ యాక్సిడెంట్స్ను నివారించేందుకు సిక్కోల్ పోలీసులు నడుం బిగించారు. ఇందుకోసం కొత్త ఐడియాతో రంగంలోకి దిగారు. జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు శ్రీకాకుళం జిల్లా పోలీసు యంత్రాంగం ఓ వినూత్న ప్రయత్నంతో ముందుకొచ్చింది. వెంటనే ఆచరణలో పెట్టి ఫలితాలను సాధిస్తోంది. పైడి భీమవరం నుంచి పురుషోత్తమపురం మీదుగా ఒడిశా బోర్డర్ వరకు దాదాపు 185 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉంది. ఈ రహదారిపై 62 యాక్సిడెంట్ జోన్స్ ఉన్నాయి. ఏటా ఈ మార్గంలో 1000కి పైగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి ఏడాది సగటున 125 నుంచి 200 మంది చనిపోతున్నారు. 500 మందికి పైగా గాయాల పాలవుతున్నారు. వీటిని నివారించేందుకు అధికార యంత్రాంగం ఎన్నో ప్రయత్నాలు చేసింది, కానీ పెద్దగా ఫలితాన్నివ్వలేదు. ప్రమాదాల నివారణకు తాజాగా మరో కొత్త ఐడియాతో జిల్లా ట్రాఫిక్ పోలీసులు ముందుకొచ్చారు. అదేంటంటే ప్రమాదాల్లో తీవ్రంగా దెబ్బతిన్న బండ్లను జాతీయ రహదారి పొడవునా ఉంచి యాక్సిడెంట్ జరిగిందనే భావన కలుగజేస్తున్నారు. అది చూసిన వాహనదారులు అప్రమత్తం అవుతారనేది పోలీసుల ఉద్దేశం. డ్రైవర్లో కాస్త అవేర్నెస్ వస్తుంది. ఆ వెహికల్స్ చూసిన తర్వాతైనా సరే వాళ్ళు కాస్త కేర్ తీసుకుంటారు. వాళ్ళ తాలూకా భార్య బిడ్డలు వాళ్ళంతా గుర్తొచ్చి చాలా కేర్గా ఉంటారు అన్న ఉద్దేశంతో ఎస్పీ గారు ఇచ్చిన సలహా మేరకు ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా ట్రాఫిక్ పోలీసులు చేసిన ఈ వినూత్న ప్రయత్నం బాగుందంటున్నారు వాహన చోదకులు. ఈ కార్యక్రమం చాలా బాగానే ఉంది. ఎందుకంటే చూసే వాళ్ళకి చాలా భయం అనిపిస్తుంది. బండితో రావాలన్నా ఎంత ఘోరంగా జరుగుతుంది అనేసి వాళ్ళు అనుకుంటారు. అదే విధంగా మన స్పీడ్ని కూడా తగ్గించుకుంటే బాగుంటుంది. మేము హైవేలో వస్తుండగా ఇవి చూసి ఈ బళ్ళు ఏర్పాటు చేశారు పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇది చూసి మాకు కూడా భయం కలిగి మేము జాగ్రత్తగా డ్రైవింగ్ చేసి రాంగ్ రూట్ వెళ్లకుండా చాలా జాగ్రత్తగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. దెబ్బతిన్న వాహనాలను చూసి భయంతో అప్రమత్తం కావాలనే ఆలోచన కలుగుతుందంటున్నారు. అలాంటి స్పాట్ చూసేటప్పటికి ఆటోమేటిక్గా స్లో అయిపోవడం, దాని గురించి కొంచెం ఆలోచన ఇవన్నీ వస్తుంటాయి. అది చాలా బాగుంది, జెన్యూన్గా అవుతుంది. తమ ఐడియా మంచి ఫలితాలను ఇస్తోందంటున్నారు జిల్లా ట్రాఫిక్ పోలీసులు. ప్రమాదాల సంఖ్య తగ్గిపోతుందని సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఇది కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. చాలా మంది డ్రైవర్స్ వాళ్ళు కూడా అది పెట్టడం వల్ల ప్రజల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. ఈ విధంగా చేయడం వల్ల ఆ ఏరియాస్కి వచ్చేసరికి కాస్త వెహికల్స్ స్లోగా డ్రైవ్ చేయడం, కేర్గా డ్రైవ్ చేయడం తీసుకుంటున్నారు. ఒక్క జాతీయ రహదారిపైనే కాకుండా ఇతర యాక్సిడెంట్ జోన్లలో కూడా ఇదే తరహాలో డమ్మీ యాక్సిడెంట్ దృశ్యాలను కళ్లకు కట్టినట్టు చూపించి ప్రమాదాలను నివారిస్తామంటున్నారు పోలీసులు. మొత్తానికి శ్రీకాకుళం పోలీసుల ఐడియా పలువురి మన్ననలు పొందుతోంది.